సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/12/2023 శుక్రవారం, తిథి మార్గశిర శుద్ధ దశమి పగలు 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం అశ్విని రాత్రి 9 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి భరణి, యోగం పరిగ పగలు 11 గంటల 11 నిమిషాల వరకు, కరణం గరిజి పగలు 8 గంటల 15 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 8 గంటల 42 నిమిషాల నుండి 9 గంటల 26 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 8 నిమిషాల వరకు, వర్జం సాయంత్రం 5 గంటల 42 నిమిషాల నుండి 7 గంటల 16 నిమిషాల వరకు, అమృతకాలం పగలు 2 గంటల 32 నిమిషాల నుండి 4 గంటల 6 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 10 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 6 నిమిషాల వరకు. ఈరోజు విశేషం శుక్రవారం, శుక్ర నక్షత్రం ఈరోజు రాత్రి 9:37 నిమిషాల నుండి ప్రారంభం కావున జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ శుక్రుడు ప్రతికూలంగా కలవారు శుక్రగ్రహ అనుగ్రహంకే శుక్రగ్రహ జపాన్ని చేసుకున్న జ్ఞాన శ్లోకాన్ని పారాయణ చేసిన మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పసుపు రంగు పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, దగ్గర బంధువులతోటి మాట తేడాలు పడే అవకాశం కలదు. శుభమూలక వ్యయం అనేటువంటిది ఉండగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రయాణాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసినా లేక శ్రవణం చేసినా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున అధిక శ్రమలు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. బంధుమిత్రులతోటి మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అన్నదానం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు అనేటువంటి ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లేని వారికి మధుర పదార్థాలు పంచినా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు.
ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీదేవిని అర్చించి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామికి అభివృద్ధిగా నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దేవి కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చుగును. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయించుకొని మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.